ఇక ఈయనే జగన్న ఆ భయం వెళ్ళబోసుకుంటుండు. రైతులందరికీ సోలార్ పంపు సెట్లు. ఇక నాగర్ కర్నూలు జిల్లా మాచారం కాడ ఇక మరి బుడ్డపోరగాళ్ళకు బయలు చదువుకునే పలకలు ఎట్టుంటాయి, అగో ఆ పలకల సోంటి పలకలు ఇస్తే ఆ పలకలల్లో ఈ ఎండకు సోలార్ తోటి ఇక మరి రేపు కరెంటు ఉత్పత్తి అయ్యే కథ అమ్మిస్తారట. సోలార్ విద్యుత్తుతో ఆదాయం వచ్చేలా చేస్తా. పండిన సన్నబియ్యం ప్రతి పేదవాడికి అందిస్తున్నాం. దేశంలో తెలంగాణ నెంబర్ 1గా మార్చినాం. వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న ఘనత మా సర్కార్దే. వరి వేస్తే ఉరే అనే పరిస్థితుల నుంచి వరి వేస్తే సిరి అనే పరిస్థితులు తీసుకొచ్చాం. రాష్ట్రంలోని ఆ 5-6 సన్నాసుల గురించి పట్టించుకోను. అదానీ అంబానీలతో పోటీ పడేలా ఆడబిడ్డలకు ప్రోత్సాహం ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించిన సీఎం. జల వికాసం, ఇందిరా సౌరగిరి జల వికాసం, ఇగో సోలార్ విద్యుత్ పలకలతోటి కరెంటును ఉత్పత్తి చేయాలి అనేది ఇప్పుడు కలలు కంటుండు రేవంత్ అయ్య. ఇక నిన్న మళ్ళీ కొత్త పథకానికి ఇక మరి శంకుబండ నాటి కొబ్బరికాయ కొట్టి ఇక మరి పథకాన్ని ప్రారంభం చేసిండట. అట్నే నల్లమల డిక్లరేషన్ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి. గిరిజన సంక్షేమానికి 12,600 కోట్లతో పనులు. 20 ఏళ్ళు అధికారంలో కాంగ్రెస్. బట్టి విక్రమార్క. పోడు భూములకు జలకళ మంత్రి సీతక్క. ఇక గతంలో ఇక మరి పోడు భూముల మరి ఎవరైతే ఆదివాసీ గిరిజనులు ఉన్నారో వాళ్ళని పట్టించుకొని కేసీరావు వాళ్ళ పాపము వాళ్ళ ఉసురు పంచుకుంటే మేము ఇవాళ పోడు భూములకు పట్టాలతో పాటు పోడు భూములలో పంటలు పండించే మరి కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకుపోతున్నాము అనేది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకొస్తున్న ముచ్చట. ఇక మరి నల్లమల ప్రాంత సమగ్రాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. పోడు భూముల వ్యవసాయానికి అనుకూలంగా మార్చే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఇదే వేదికపై నల్లమల డిక్లరేషన్ను కూడా ఆయన ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి నల్లమల డిక్లరేషన్ ద్వారా గిరిజనుల సంక్షేమానికి 12,600 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని ప్రకటించారు. ఒకప్పుడు వెనుకబాటుకు నిలయంగా ఉన్న నల్లమల ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడటం గర్వకారణంగా ఉందని, తన గుండె ఉప్పొంగిపోతుందని ఆయన అన్నారు. తాను పాలమూరు నల్లమల ప్రాంత వాసినని సగర్వంగా చెప్పుకుంటానని, కాంగ్రెస్ పార్టీని ఆదరించిన ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానని స్పష్టం చేశారు. పోడు భూములపై పోరాటం చేసిన వారిని జైల్లో పెట్టిన చరిత్ర గత ప్రభుత్వానివని, పోడు భూముల్లో సోలార్ పంపు సెట్లను అందించి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మొత్తానికి మళ్ళొక పథకంతో చీకటి మనసులో వెలిగించడానికి మేము కట్టుబడి ఉన్నామన్నట్టుగా పలకల మీద సోలార్ కరెంటుని ఉత్పత్తి చేసేందుకు మళ్ళా ఇందిరా సౌరగిరి జల వికాసం అనే పథకానికి శ్రీకారం చుట్టి ఇక ఈ రకంగా మరి మోత మోగిస్తున్నారు. చూద్దాం ఇక మరి దీంతో ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది, ఎంతమంది ఆదివాసులు బాగుపడతారు, ఎంతమంది బతుకులు విరిగిపోతాయి, ఎట్లా ఏంది ఏ కథ అనేది ముందు చూద్దాం. ఇంకేమున్నాయి? అమ్మో నేను మర్చిపోతున్నా. 2 కాదు 6 ఇన్స్టా గ్రూప్ క్రియేట్, అందులోనే బ్లాస్టింగ్ పాఠాలు. విజయనగరం వేదికగా పేలుళ్ళ రిహార్సల్ ప్లాన్. హైదరాబాదులో బాంబు పేలుళ్లకు స్కెచ్.
ఆ, ఎక్కడి నుంచి సమకూర్చారన్న కోణంలో నిందితులకు నిధులు ఎవరు ఎక్కడి నుంచి సమకూర్చారన్న కోణంలో వారిని విచారించాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఈ దొంగ బయటవాజగాలు కూడా ఇక్కడ మన బోయగూడ ఏదో పట్నం హైదరాబాద్ బోయగూడలో కూడా అండబెట్టిరట.